యూట్యూబ్ ఛానల్లో ఇట్లుంటుంది, ఇట్లా దీంతో డబ్బులు వస్తాయి అని చెప్పేసి నాకు అసలు తీసుకోవాలి అని ఎట్లా నేర్చుకున్నా అనేది అంటే నాకు 2023లో ఒక మొబైల్ అయితే ఉంది. కూడా ఎందుకు చేయకూడదు, మనం కూడా ఇట్లా ఫేమస్ కావాలి, యూట్యూబ్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలి యూట్యూబ్లో అయితే చూసింది. ఇట్లా తమిళ అంటే ఇది, వీడియో ఎడిటింగ్ అంటే ఇది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ లైఫ్ స్టోరీ అన్నమాట. వీడియో అయితే నేను అసలు యూట్యూబ్ ఎందుకు క్రియేట్ చేసినా, ఇట్లా క్రియేట్ చేసినప్పుడు ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో అయితే మనం అయితే మాట్లాడుకున్నాం గైస్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇప్పుడు మనకైతే 110 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నట్టున్నారు. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే అసలు నాకు ఇదంతా తెలియదు గైస్. ఈ యూట్యూబ్ ఛానల్లో ఇట్లుంటుంది, ఇట్లా దీంతో డబ్బులు వస్తాయి అని చెప్పేసి నాకు అసలు ఏమీ తెలియదు. వీడియోస్ కూడా ఇట్లా ఎడిట్ చేసుకోవాలి, ఇట్లా తీసుకోవాలి అని చెప్పేసి నాకు ఏం తెలియదు గైస్. ఎట్లా నేర్చుకున్నా అనేది అంటే నాకు 2023లో ఒక మొబైల్ అయితే ఉంది గైస్. ఆ మొబైల్లో ఇంకా రీల్స్ చూసుకుంటూ వీడియోస్ చూసుకుంటూ ఉండేటోని. అసలు నాకు దీని గురించి అయితే ఏమీ తెలియదు. ఇంకా అట్లా చూస్తుంటే అందరూ ఇట్లా వీడియోస్ చేస్తున్నారు. అరే ఇది మనం కూడా ఎందుకు చేయకూడదు, మనం కూడా ఇట్లా ఫేమస్ కావచ్చు కదా అని అయితే యూట్యూబ్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలి యూట్యూబ్లోనే అయితే చూసి నేర్చుకున్నా గైస్. అది ఇట్లా చేయాలి, ఇట్లా తమిళ అంటే ఇది, వీడియో ఎడిటింగ్ అంటే ఇది, అట్లా నేర్చుకున్నా కొంచెం అట్లా నేర్చుకుని అరే మనం కూడా చేద్దాం కదా అని చెప్పేసి 2023 ఏప్రిల్ 4 రోజు ఛానల్ అయితే క్రియేట్ చేసింది గైస్. అట్లా చేసిన తర్వాత ఇంకా నాకు ఏం తెలియదు. ఇంకా చేసిన పక్కన పెట్టేసిన. ఇంకా తర్వాత కొన్ని సాంగ్స్కి, కొన్ని రీల్స్కి సేమ్ ఆడ రీల్స్ వస్తుంటే ఇట్లా నేను ఇక్కడ వాయిస్ ఇచ్చుడు కొంచెం అయితే సింక్ అయింది. అది నేను కూడా మంచిగానే చేస్తున్నది అని చెప్పేసి అట్లా కొన్ని రీల్స్ అయితే చేసిన గైస్. ఫస్ట్లో నాకు ఇట్లా వ్యూస్ గిన్నె వస్తే, ఇన్ని లైక్స్ వస్తాయి అని కూడా నాకు తెలియదు. క్రియేట్ అయితే చేసిన, ఒక 50 రీల్స్ అయితే చేసిన. ఇంకా తర్వాత ఆ ఫోన్ అయితే ఇంకా పగిలిపోయింది. ఇంకా ఈ ఛానల్ అయితే పక్కన పెట్టేసిన మళ్ళీ ఇంకొక ఫోన్ అయితే తీసుకున్నా గైస్. మీరు అనుకోవచ్చు వీనికైతే ఎన్ని ఫోన్స్ ఎందుకు అని చెప్పి. నేను యూట్యూబ్ ఛానల్ అప్పుడు ఆపేసిందే, మళ్ళీ చేద్దామని చెప్పేసి అయితే ఇంకో ఫోన్ తీసుకొని అదే ఛానల్ ఇందులో వేసుకొని అవే రీల్స్ కొంచెం ఏమంటారు మన ఇంక్రీజ్ చేసిన గైస్. అంటే అప్పుడు కొంచెం ఏమంటారు ఏమో గుర్తుకు రావట్లేదు. అప్పుడైతే కొంచెం బాగా చేయలేదు. ఇప్పుడైతే బాగా నేర్చుకొని అవైతే కొన్ని డిలీట్ చేసేసి ఇంకా కొంచెం ఇంపుట్ చేసిన, అదే అంటారో నాకు తెలియదు. కొంచెం ఇంకా ఇలా మంచిగా అయితే చేసిన గైస్. ఇంకా ఇలా కొంచెం మంచిగా చేసిన. ఇందులో కూడా ఒక 30-40 రీల్స్ చేసిన. ఇంతవరకు అయితే బిగ్ వీడియో అయితే ఇంకా తీయలేదు గైస్. ఇంకా ఇట్లా చేస్తుంటే నాకు ఇంకా ఈ ఫోన్ కూడా అమ్మేద్దామని ఆలోచన అయితే వచ్చింది. ఎందుకంటే నాకు సైకిల్ అంటే చాలా ఇష్టం గైస్. సైకిల్ కోసం అరే ఈ సైకిల్ కూడా మనం కూడా కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి ఈ ఫోన్ అమ్మేసి ఈ సైకిల్ అయితే కొందామని అయితే అనుకున్నా. కానీ ఈ ఫోన్ అమ్మేసిన. ఇంకా నా యూట్యూబ్ ఛానల్ గురించి అప్పుడైతే నాకు అంత తెలియదు. అరే నా ఛానల్ పోతుంది కదా అని చెప్పేసి ఏదో వీడియో చేసినామని చెప్పేసి అనుకున్నా గైస్. ఇంక ఈ ఫోన్ అమ్మేసిన, ఈమెయిల్ ఐడి, ఇంకా వీడియోస్ అయితే 2 years ఆపేసిన. ఇంకా తర్వాత నాకు అప్పుడు అర్థమైంది, అరే అంటే మమ్మీ ఫోన్లో, డాడీ ఫోన్లో అప్పుడు నాకు అర్థమైంది నా వీడియోస్ నేనే చూసుకుంటా. అరే నేను ఇంకా ఇది నడిపించుంటే మంచిగా ఉండేది కదా, ఫేమస్ అయ్యేది కదా అని అనిపించింది. రీసెంట్గా ఇంకా 6 months నుంచి అయితే వీడియోస్ స్టార్ట్ చేసిన గైస్ మళ్ళీ తీసుడు. నా ఫస్ట్ వీడియో అయితే బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అని చెప్పేసి. నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం గైస్, నేను రోజు చూస్తా. అట్లా అని చెప్పి బిగ్ బాస్ మీద తీసిన. కొంచెం వైరల్ అయినట్టు అయింది గైస్. ఎంత 150 views వచ్చి ఉంటాయి. అరే ఇది మంచిగానే వస్తుంది కదా అని చెప్పి నా సెకండ్ వీడియో కూడా బిగ్ బాస్ మీద చేసిన. అది ఎంత 75 ఎంత వ్యూస్ వచ్చినాయి గైస్. అట్లా ఇంకా చేసుకుంటే బిగ్ వీడియోస్ తీసుడు బాగా నేర్చుకున్నా గైస్. అంటే ఇక్కడ నుంచి నేనైతే ఇంకా షార్ట్స్ తీసేది, ఇప్పుడైతే బిగ్ వీడియోస్కి వచ్చిన. ఆ బిగ్ వీడియోస్ నుంచి ఇంకా కొంచెం థంబ్నెయిల్ ఇచ్చుడు, ఇంకా కొంచెం యాక్టర్స్ని పిలుచుడు, ఇంకా బెటర్గా యాక్టింగ్ చేసుడు అయితే స్టార్ట్ చేసిన గైస్. ఇంకా చేస్తున్నా అరే నాకు ఇంకా ఇది సరిపోదు అని చెప్పేసి ఇంకా కొంచెం పెద్దగా తీయాలని ఆలోచించుకున్నా. ఇక ఒక్కొక్క వీడియోలో నాకైతే ఇంకా
ఎంత నా ఫోన్ వీడియో స్టోరీ అని చెప్పేసి ఒక వీడియో ఉంటుంది గైస్ నా ఛానల్లో. ఆ ఛానల్లో నేనే 3 క్యారెక్టర్స్ అయితే వేసిన అనమాట. అట్లా ఇంకా తీసుకుంటారు ఇంకా బాగా తీయాలి, ఇంకా కొంచెం వైరల్ కావాలని చెప్పేసి కొంచెం బాగా టైం అయితే పడుతుంది గైస్ వీడియోకి. నేనే ఓన్గా స్క్రిప్ట్ రాస్తున్నా, అది ఏమంటారు ఇంకా థాట్స్ అయితే ఇంకా రాలేదు గైస్, ఇట్లా పెద్ద వీడియోలు తీయాలని చెప్పేసి. ఇంకా అట్లనే ఇక హౌస్ షిఫ్టింగ్, దీని పని, ఇట్లనే ఫీవర్ వచ్చి ఇంకా వీడియోస్ అయితే కొంచెం లేట్ అయినాయి. మీకు రీసెంట్గా ఇంకా కొంచెం 2 వీడియోస్ అయితే తీసినట్టున్నా గైస్, జాతిరత్నాలు అండ్ ట్యూషన్ టీచర్ పార్ట్ 1 అయితే. ఈ వీడియోస్ అయితే నాకు కొంచెం బాగా కష్టపడ్డాను చెప్పాలి. ఎంత అంటే 1 మంత్ అయింది వీడియోకు. ఒకరు అంటే నా దగ్గర ఇప్పుడు ఫోన్ ఉంటే యాక్టర్స్ ఉంటలేరు, యాక్టర్స్ ఉంటే నా దగ్గర ఫోన్ ఉంటలేదు, స్టోరీ ఉంటలేదు. అట్లా ఏదన్నా ఒకటి పోస్ట్ అయితేనే ఉంది. అట్లా అని చెప్పి ఇక బాగా ఫిక్స్ అయ్యి గట్టిగా ఆ వీడియోలు అయితే తీసి పెట్టినా, అప్లోడ్ చేసినా అని కొంచెం వైరల్ అయితే కాలేదు. జాతిరత్నాలు అయితే అనుకోకుండా అప్లోడ్ చేసిన, కానీ అయితే అది చాలా వైరల్ అయిపోయింది. ఇంకా ఇది ఇప్పుడు నా వీడియో అనమాట. ఇంకా కొంచెం బెటర్గా ఇద్దామని అయితే వచ్చినాం. ఇక్కడ నాకు కొత్త యాక్టర్స్ అయితే ఇంకా చేస్తామని అయితే కొంతమంది చెప్పారు గైస్. ఇక వాళ్ళతోని నెక్స్ట్ కొంచెం బిగ్ సిరీస్ అయితే తీద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంతవరకు అయితే నేను బిగ్ సిరీస్ అయితే ఇంతవరకు చేయలేదు, చేద్దామని అయితే అనుకుంటున్నా. ఇక చేయాలా వద్దా ఇట్లానే వీడియోస్ తీయాలా అని అయితే అనుకుంటున్నా. అట్లా వీడియోస్ అయితే లేట్ అయితే అవుతున్నాయి గైస్. నాకైతే ఇంతవరకు అయితే తెలీదు ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఇది ఉంటుంది, అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అని నాకు అసలు ఏమీ తెలియదు. మొత్తం యూట్యూబ్ మహిమ అనుకోండి, నేర్చుకున్నా. ఎంత ఇప్పటికీ 2 years అయితే అవుతుంది గైస్ నా ఛానల్ అయితే స్టార్ట్ చేసి. మన 2026 April 4 వస్తే 3 years అవుతుంది. ఆ 3 years అయ్యేలోపు మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ అయితే కావాలి, ఇంకా కొంచెం పెద్దగా అయితే ఉండాలి ఛానల్ అయితే అని నేనైతే అనుకుంటున్నాను గైస్. ఇది ఈరోజు మొత్తం సుట్టే ఉంటుంది. ఈ వీడియోలోకి రావడం కారణం అయితే ఇదే గైస్. ఇది ఈరోజు మన టాపిక్. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన యూట్యూబ్ ఛానల్ అయితే ఇంకా కొంచెం బెటర్గా దిద్దామని అయితే. అయినా సరే నేను ఏమీ ఆపకుండా నా వీడియోస్ అయితే కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను గైస్ అనుకుంటున్నాం. ఓకే గైస్, బాయ్.